ఇమిగ్రేషన్పై ఉక్కుపాదం మోపుతోంది డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్. అసలు ట్రంప్ 2.0 అనేటువంటిది చాలా సంచలనాత్మకంగా ఉంది. మనం ఏ కోణం నుంచి చూసినా కూడా అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆకర్షణ మాత్రం ఇమిగ్రెంట్స్ విషయంలోనే ట్రంప్ చూపిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి 2 అంశాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకటి, ఈరోజు ట్రంప్ ప్రభుత్వానికి యుఎస్ సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసేటువంటి ఒక తీర్పు ఇవ్వడం కూడా మనం ఈరోజు గమనించవచ్చు. దాని ప్రకారం అమెరికాలో శాశ్వతమైనటువంటి ఏదైతే సిటిజన్షిప్, పర్మనెంట్ రెసిడెన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఏదైనా మోరల్గా కానీ ఎథికల్గా కానీ అంటే నైతికమైనటువంటి దుష్ప్రవర్తన కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాస్ ది పవర్ టు డీపోర్ట్ దెమ్ టు దేర్ రెస్పెక్టివ్ కంట్రీ. వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళైతే ఆ దేశానికి పంపించేటువంటి ప్రభుత్వ అధికారాన్ని ఈరోజు సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే నైతిక ప్రవర్తన అనేటువంటి అంశాన్ని, ఆ విధానాన్ని వీళ్ళు ఒక దాన్ని ఒక పారామీటర్గా తీసుకొని పంపించేటువంటి అవకాశం ఉంది అని మనకు ఒక అండర్ టోన్ చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఇక అట్ ది సేమ్ టైం మనం ఇంకొక సంచలనం కూడా చూడాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ కూడా ఇప్పుడు అక్కడ పౌరసత్వానికి మనం ఫైలింగ్ చేసుకొని సోషల్ మీడియాలో వెట్టింగ్ అయ్యే వరకు ఉండేటువంటి ఫీజు విషయంలో కూడా అనేక మార్పులు చేసింది. మరి ఈ 2 అంశాలని మనం ఎలా చూడాలి, అలాగే అమెరికా యొక్క వైఖరిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ తన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు ఇప్పుడు మెక్సికో విషయంలో మనం చూసాం, వెనిజువేలా విషయంలో మనం చూసాం, మడూరో హెస్ బిన్ క్యాప్చర్డ్. అలాగే మెక్సికో విషయంలో కూడా దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొల్పుతున్నారు. అలాగే మనం చూసినట్టయితే ఇరాన్ విషయంలో కూడా గట్టి వాళ్ళ ఒక స్ట్రాటజీ ప్రకారమే ఒక చాలా హార్డ్ లైన్ రెసిస్టెన్స్ అనేటువంటిది అక్కడ చూపించారు. కానీ ఇరాన్ అనేటువంటిది సరైన ఒక సమాధానం ఇవ్వటం, అలాగే ఊహించని రీతిలో ప్రవర్తించడం వల్ల ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ కూడా కాస్త వెనక ముందు ఆలోచిస్తూ శాంతి ప్రక్రియ వైపు మొగ్గు చూపుతుండడం కూడా మనం ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో గమనిస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ట్రంప్ తాము ఏదనుకున్నారో దాన్ని సాధించే దిశగానే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది ఎవరెన్ని చెప్పినా కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అసలు H1B వీసా విషయంలో $1,00,000 ఆ ఫీజు అనేటువంటిది అది అనైతికం అని చెప్పినా కూడా దాన్నే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరు కూడా ఊహించారు అంత ఫీజు పెంచడం, హైక్ చేయటం. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటి అంటే గవర్నమెంట్ హ్యాస్ ది పవర్ టు డిపోర్ట్ ఈ అమెరికన్ సిటిజన్, అంటే శాశ్వత అక్కడ సిటిజన్షిప్ కలిగి ఉన్నటువంటి వాళ్లను నైతిక ప్రవర్తన కనుక బాలేకుంటే పంపించే అవకాశం ఉంటుంది అని ఆ విషయంలో ట్రంప్కు అనుకూలమైన తీర్పే వచ్చింది. అసలు సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం ఏంటి అంటే పౌరసత్వం కలిగినటువంటి శాశ్వత పౌరసత్వం ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళు గనక ఏదైనా అనైతికమైనటువంటి కార్యక్రమాలకి లోనైతే, లేదా అటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములుగా ఉంటే, లేదా అటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటే వాళ్లను ఈ దేశం నుంచి పంపించే అధికారం ప్రభుత్వానికి ఉంది అనే విషయాన్ని సమర్థించింది. దీనివల్ల ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్కు కొత్తగా రెక్కలు వచ్చినట్లే అయిపోయింది. అదేంటి అంటే అసలే ఎలా తమ దేశం నుంచి మిగతా దేశస్తులను పంపించాలి అనేటువంటి ఒక విషయంలో కసరత్తులు చేస్తున్నటువంటి ట్రంప్కు ఇది చాలా ఒక అందొచ్చినటువంటి తీర్పులాగా అయింది. ఎందువల్ల అంటే కొన్ని తీర్పులు ఎప్పుడైతే అగైనెస్ట్గా వచ్చాయో ఇరాన్ విషయంలో, వాటి విషయంలో ట్రంప్ న్యాయ వ్యవస్థను కూడా దొయ్యబట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే తాను అనుకున్న పనికి వ్యతిరేకంగా ప్రజలు కానీ, పార్టీలు కానీ, దేశాలు కానీ, ఈవెన్ వాళ్ళ దేశంలోని అత్యున్నత కోర్టులు చెప్పినా కూడా లెక్క చేయకుండా ముందుకు పోయేటువంటి ఒక పోకడతో ట్రంప్ ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి ప్రస్తుతం కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. మరి ఇటువంటి పవర్స్ను ట్రంప్ ఎలా ఉపయోగించుకోబోతున్నాడు అనేటువంటిదే ఇప్పుడు ఉత్కంఠ ఒకటి మొదలైంది. అసలు పౌరసత్వం వచ్చేసింది కాబట్టి ఇక మనం ఎల్లకాలం అమెరికాలో ఉండగలం అని అనుకునే ఎవరైతే అక్కడ అమెరికన్ సిటిజన్స్గా మారిన వాళ్ళు ఉన్నారో, పౌరసత్వం పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అని. ఎందువల్ల అంటే అనైతికత అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళ మీద కనుక ప్రూవ్ అయినట్లయితే
దే విల్ బీ సెంట్ బ్యాక్ టు దేర్ కంట్రీస్. మనకు ఒక రకంగా చూడాలి అంటే ఇది బ్రాడ్గా అందరికీ సంబంధించిన అంశంలాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఫోకస్ మాత్రం ఖచ్చితంగా భారత్ పైన, చైనా పైనే ఉంది. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే చైనాను మించి భారత్ పైనే ఉంది. ఎందువల్ల అంటే ఇప్పుడు వలస వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకునే టాప్ 10 కంట్రీస్లో భారత్ యొక్క స్థానం చాలా పెద్దది, అలాగే సంఖ్య కూడా పెద్దది. ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు దాదాపు 60 లక్షల మంది అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మన వాళ్ళే ఫోర్ రన్నర్స్గా, ప్రైమ్ లీడర్స్గా ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికన్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇండియన్స్, భారతీయుల మీదే ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఇంటెలెక్చువల్గా, క్రియేటివ్గా, డిప్లొమాటిక్గా భారతీయుల యొక్క పొజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ కాంపిటీషన్ను అమెరికన్స్ తట్టుకోలేకపోతున్నారు. అందువల్ల ఇక్కడ ఎంఎన్సీస్లో కానీ జాబ్స్ కానివ్వండి, అలాగే ఈవెన్ పాలిటిక్స్లో కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే డిఫరెంట్ ఎరేనాస్లో భారతీయులను ఇప్పుడు క్రియేటివ్ పొటెన్షియల్ ఎంత హైగా ఉందంటే చాలా మటుకు అక్కడ ఉన్న అమెరికన్ ఎంఎన్సీ సంస్థల్లో సీఈఓలుగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో భారతీయులు ఉండటం అనేటువంటి అంశాన్ని అమెరికా గమనిస్తోంది. అంటే ఒక స్థాయికి మించి వీళ్ళు ఎదుగుతున్నారనేటువంటి ఒక ఫీలింగ్ అక్కడ జనరేట్ అయింది. ముఖ్యంగా ట్రంప్ 2.0లో మనం గమనించిన అంశం ఏంటి అంటే ఒక రకంగా హేట్రెడ్ ఏర్పడింది భారతదేశం అన్న, అలాగే రిలీజియన్స్ విషయంలో కూడా ఇప్పుడు యూరోప్లో చాలా ఇబ్బందులు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే క్రిస్టియానిటీ కాక మిగతా రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు అక్కడ పాతుకుపోవడం, అలాగే కొన్ని కాలనీస్, కమ్యూనిటీస్ తమవుగా భావించటం, ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే దాన్ని వ్యతిరేకించిన ఆ దేశానికి సంబంధించిన వాళ్ళని కూడా డేలైట్ మర్డర్స్ చేయటం, అలాగే అక్కడ ఒక రకంగా వాళ్ళ పట్టును బిగించడం, ఇదంతా కూడా యూరప్ గమనిస్తోంది. మరి ఆ వైఖరి ఇక్కడ అమెరికాలో కూడా వచ్చే అవకాశం ఉందని అమెరికన్స్ కూడా భయపడుతున్నారు. ఎందువల్ల అంటే ఇమిగ్రేషన్ అనేటువంటిది ఒక స్థాయికి మించి పెరిగితే ఖచ్చితంగా దానివల్ల ప్రమాదాలు ఉంటాయి. దాంట్లో కూడా ఇండియన్స్తో పోటీ పడలేం అనేటువంటి విషయం అమెరికన్స్కి అర్థమైపోయింది. మన ఐఐటీస్ నుంచి కానీ, మన మెడికల్ స్కూల్స్ నుంచి కానీ, మన మేనేజ్మెంట్ స్కూల్స్ నుంచి కానీ వెళ్ళినటువంటి విద్యార్థుల ప్రతిభ ఎంత గొప్పగా ఉందంటే ఏ దేశానికి చెందిన వాళ్ళు కూడా వీళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక రకంగా హేట్రెడ్ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా అక్కడ తయారవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికన్స్కు అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చినందుకే ఆయనకు మళ్ళీ కూడా పట్టం కట్టారు. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఒక నినాదంతోనే ముందుకు పోతున్నారు. కాబట్టి భారతదేశంపై ప్రత్యేకంగా చెక్ అనేటువంటిది విధించాలి, పెరిగిపోతున్నటువంటి సంతతిని నిలవరించాలి అని అనేక విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు H1B వీసాస్ విషయంలో చూసాం, అలాగే గ్రీన్ కార్డు విషయంలో కూడా ఈ మధ్య కాలంలోనే US CIS ఏదైతే ఆ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సంబంధించినటువంటి సంస్థ ఏదైతే కొన్ని ప్రతిపాదనలు చేసిందో, వాళ్ళు ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు కూడా గ్రీన్ కార్డు రావాలి అంటే ఆ ప్రక్రియకు వాళ్ళ దేశానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అన్నారు. మళ్ళీ అలా కాదండి, దాంట్లో సవరణ చేసాము, ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉంటాయన్నారు. అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే మైండ్ సెట్ అనేటువంటిది వేరీ అవుతోంది. అలాగే ఇప్పుడు మళ్ళీ H1B వీసాపై హైక్ చేశారు. మళ్ళీ అదనంగా కూడా ఇప్పుడు మనం చూస్తే అక్కడ ఇప్పుడు శాశ్వతమైనటువంటి పౌరసత్వం కోసం అప్లై చేసేటువంటి ఆ వీసాపై కూడా ఆ ప్రక్రియకు కూడా పేపర్ బేస్డ్కు ఆన్లైన్కు మనం చూసినట్టయితే పేపర్ బేస్డ్కి అయితే $760 నుంచి $1330 అయింది. అంటే దాదాపు 75% అక్కడ పెరిగింది. మరి ఇవంతా చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా భారతీయుల్ని డిపోర్ట్ చేయాలి అంటే 2 మార్గాలు. ఒకటి, శాశ్వతమైనటువంటి పౌరసత్వం వాళ్ళకి అందకుండా చేయాలి. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు లాస్ట్ 5 years కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క పౌరసత్వం వచ్చిన వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది. ఆ గ్రాఫ్ అనేటువంటిది పడిపోతూ వస్తుంది. ఇక రాను మరీ టైటన్ అయ్యి మేబీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి తర్వాత వచ్చే గవర్నమెంట్స్ ఏమైనా కనుక ఫ్లెక్సిబుల్ పాలసీస్ తీసుకుంటే మనం చెప్పలేం. కానీ ట్రంప్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక
ఘోరమైన తప్పిదం ఏంటంటే ఒక హేట్రెడ్ అనేటువంటిది ఒక ఈకో సిస్టమ్ అక్కడ తయారు చేశారు. దానివల్ల ఏ గవర్నమెంట్ వచ్చినా ఫ్యూచర్లో కూడా ఇండియన్స్ అంటే అలాగే ఇమిగ్రెంట్స్ అంటే ఒక రకంగా హేట్రెడ్, వీళ్ళు మన ఆస్తుల్ని మన యొక్క వనరుల్ని అలాగే మన దేశాన్ని దోచుకుంటున్నారనేటువంటి ఒక భావన వాళ్ళలోకి వచ్చేసింది. ఆ పాయిజనస్ థాట్ అనేటువంటిది రావడం వల్ల అది డేంజరస్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అది బాగా ఇంప్లాంట్ అయింది. హేట్రెడ్ స్పీచెస్ మనం చూస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా ర్యాంపెంట్గా ఉంది. ఇప్పుడు మనం యుఎస్ రిలీజ్డ్ వీడియోస్ కనుక మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇండియన్స్ను అబ్యూస్ చేయడం, ఓపెన్గా క్రిటిసైజ్ చేయడం, గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని నినాదాలు చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇండియా అని కాదు, కానీ చెప్పకపోయినా కూడా అండర్ కరెంట్ ఏంటి అంటే ప్రధానంగా ఇండియన్స్ గురించి. ఎందువల్ల అంటే మన వాళ్ళే ఎక్కువ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి, మనం వీఆర్ ది అఫెక్టెడ్ పార్టీ కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ కూడా చూసినట్టయితే ఈ రెండు అంశాలు అంటే ఒకవైపు పౌరసత్వం ఇవ్వడంలో జాప్యం చేయటం, టైటన్ చేయటం, కంట్రోల్ చేయటం, రెండవ వైపు పౌరసత్వం వచ్చిన వాళ్ళను కూడా ఏదో ఒక నెపంతో మళ్ళీ వాళ్ళ యొక్క దేశానికి పంపించాలి. అంటే ఇట్ ఈస్ ఈక్వలీ వ్యాలిడ్ ఫర్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఒక క్లాసిక్ కేసు కూడా ఉంది. ఇప్పుడు 2012కు ముందు ఒక మెక్ చాయ్ అనేటువంటి ఒక చైనీస్ ఒక పర్సన్, అతను ఏం చేశారంటే యుఎస్ సిటిజన్స్గా ఉంటూ కూడా ఆయన ఒక ఫేక్ ట్రేడ్ మార్క్ను అక్కడ తయారు చేసి రిలీజ్ చేశాడు యుఎస్లో. మళ్ళీ అతను సొంత దేశం వెళ్ళి ఎప్పుడైతే 2012లో అక్కడ యుఎస్కి వచ్చాడో అది ఫేక్ ట్రేడ్ డిజైన్ అని కనుక్కున్నటువంటి యుఎస్ డిపార్ట్మెంట్ అతన్ని రాకను నిలువరించింది. మరి అతను కూడా ఏమన్నా అంటే ఇది నైతికమైనటువంటి దుష్ప్రవర్తన కాదు అంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని తోసిపుచ్చి ఇది ఖచ్చితంగా నైతికమైనటువంటి దుష్ప్రవర్తనే. ఎందుకంటే ఇట్ ఈస్ యు ఆర్ ట్రయింగ్ టు చీట్, యు ఆర్ ట్రయింగ్ టు డైవర్ట్ ద అటెన్షన్ ఆఫ్ ది పీపుల్, యు ఆర్ ట్రయింగ్ టు మిస్లీడ్ పీపుల్. కాబట్టి డెఫినెట్లీ ఇది ఎథికల్ ఫ్రాడ్యులెంట్ కేసుగానే డీల్ చేస్తున్నామని గవర్నమెంట్నే సమర్థించింది. అతనికి ఈ యొక్క పౌరసత్వాన్ని కూడా రద్దు చేసి తన యొక్క కంట్రీకి పంపించేసింది. మరి రేపొద్దున ఇటువంటి కేసులు కూడా రావచ్చు. అందువల్లే సుప్రీంకోర్టు అక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా ది కోర్ట్స్ ఆర్ ఆల్వేస్ జెనైన్. ఆనరబుల్ కోర్ట్స్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మాట్లాడతాయి. కాబట్టి ఒక మెలిక కూడా పెట్టింది. అసలు ఒక వ్యక్తిని ఎథికల్గా ఇతను ఫ్రాడ్యులెంట్ కేసులో ఉన్నాడు అని చెప్పే ముందు నిర్ధారణ కావాలి. సరిగా అతను ఆ క్రైమ్ చేశాడు, ఏ పరిస్థితిలో చేశాడు నిరూపింపబడాలి అని కూడా పెట్టింది. కానీ ఈ నేపథ్యం చూస్తుంటే మాత్రం ఇది కూడా ఒక సాధనంగా మారే అవకాశం లేకపోలేదు. ఎందువల్ల అంటే ఇలా కూడా కొంత వ్యవస్థలను కూడా డిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని కూడా మనం భావించవచ్చు. మరి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన అనేక మంది అక్కడ యుఎస్లో ఉండటం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవెంట్స్ను కూడా వాళ్ళు గమనిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి కృష్ణమూర్తి గారు, మన భారతీయులు కూడా చాలామంది పాలిటిక్స్లో కూడా రావాలి అని ఇన్వైట్ చేశారు. ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక రకంగా అమెరికా ఈజ్ డివైడెడ్. ఇంతకు ముందు ఉన్నటువంటి అమెరికా కాదండి ఇప్పుడు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఒక రకంగా చెప్పాలి అంటే హార్మోనియస్ గ్రూప్ మనం చూసాం. అమెరికాలో మనం ఏ సదర్న్ కోస్ట్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకంగా వీఆర్ ఫ్రీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు మూవ్ అబౌట్. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా సస్పిషన్తో చూడటం, హేట్రెడ్తో చూడటం, ఒక రకంగా ఎన్వియస్ లుక్స్తో చూడటం, ఇదంతా కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయులు కూడా మనం అమెరికాలోనే స్థిరపడిపోవాలి అనేటువంటి ఒక భ్రమ నుంచి బయటికి రావడం మంచిదే అని అనిపిస్తోంది. ఎందువల్ల అంటే అమెరికా ఈజ్ వెరీ క్లియర్, ఇట్స్ ప్రెటీ క్లియర్ దట్ ఇట్ వాంట్స్ టు రిటైన్ ఓన్లీ ది వాళ్ళు ఎవరైతే అమెరికన్స్ అని అనుకుంటున్నారో వాళ్ళనే అక్కడ ఉంచాలి. మిగతా వాళ్ళు అమెరికన్స్గా అక్కడ పేపర్ మీద ఉన్నా కూడా దే డోంట్ టేక్ ఇట్ టు దేర్ హార్ట్. దే ఆర్ ఇమిగ్రెంట్స్ అనే చూస్తోంది. వాళ్ళకి ఎంత పేపర్స్ ఉన్నా లీగల్గా సరిగా ఉన్నా కూడా దే స్టిల్ డిస్క్రిమినేట్. కాబట్టి భారతీయులు కూడా చూడాలి, ఇప్పుడు అక్కడ ఉండి మనం ఏదో ఒకటి సాధించే బదులు భారతదేశానికి కనుక తిరిగి వచ్చినట్లయితే మీ యొక్క టాలెంట్స్ను, మీ ఎనర్జీస్ను, మీ ఫండ్స్ను ముఖ్యంగా ఇక్కడ పార్క్ చేసినట్టయితే డెఫినెట్లీ భారత్ విల్ బికమ్ ఏ సూపర్ పవర్ విత్ ఇన్ నో టైమ్.
మనం ఏదైతే ఒక టైం లైన్ పెట్టుకున్నామో అంతకంటే అర్లీగానే మనం ఈ అచీవ్మెంట్స్ ఎలా అయినా మనం అచీవ్ చేస్తాం, కానీ వీళ్ళ యొక్క రాకతో మరీ తొందరగా చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆనర్ ఫర్ దెమ్ టు లివ్ ఇన్ పీస్, సెక్యూరిటీ అండ్ సర్వ్ ది మదర్ ల్యాండ్. సో థింక్ అబౌట్ దిస్. ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతీయులు అమెరికా అనేటువంటిది మాత్రమే వాళ్లకు ఉండదగినటువంటి ఒక ప్లేస్గా అనుకోకుండా మదర్ ల్యాండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. సో ప్లీజ్ థింక్ అబౌట్ కమింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ సమ్ సర్వీస్ హియర్ to the people, and thereby you are doing good to your own families, and you are also helping many families to grow and develop. Ultimately you are taking Bharat to the next level. కాబట్టి ఇలాంటి ఆలోచనలతో కనుక ప్రవాస భారతీయులు కనుక ఉన్నట్లయితే అసలు అమెరికన్స్ విషయంలో మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడికి కనుక వచ్చేస్తే అమెరికా వాళ్ళు రేపు పొద్దున వాళ్లకు మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఇక్కడ పిలిచేటువంటి రోజులు కూడా ఉంటాయి. కానీ ఒకరోజు అమెరికన్సే భారత్కి, ఇప్పుడు మనం ఎలా అయితే అక్కడ వాళ్ళ వీసా కోరుకుంటున్నామో, వాళ్ళ పర్మిషన్ కోరుకుంటున్నామో, అలా అమెరికన్సే భారత్ యొక్క పర్మిషన్ కోరుకొని ఇక్కడికి వచ్చేటట్టు మనమే భారత్ని నిర్మించుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి చాలా గొప్ప కాన్సెప్ట్. కాబట్టి లెట్ us stay united and fight for that. Thank you.